మా దిబ్బనకల్ సార్. మా సమస్య వాటర్ కలెక్షన్ ఇస్తున్నాడు మా సర్పంచ్. మా ఇండియా కూటమి తరఫున మేము బీజేపీ, జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ ఒక పిడికిలు బిగించుకొని సాధించుకున్నాడని అందరూ ఐకమత్యంతో ఉన్నాము. అయినా మా సర్పంచ్కి చెప్పినాము ఇది మంచి పద్ధతి కాదు. ఎంపీడీ సార్కి, సెక్రటరీ సార్కి కూడా చెప్పినాము. వాళ్ళు ఏమంటారంటే రసీదు లేని బిల్లులు ఇస్తున్నారు అందరికీ. మేమేమన్నాము, మీరు ఏమైనా కట్టించుకున్నట్టుంటే డైరెక్ట్ స్వచ్ఛందంలోన రిసిప్ట్ ఇస్తే అందరికీ వర్తిస్తుంది. మీరే బుక్కలు తీసుకొని రసీదు డేట్ లేకున్నట్లా ఇది ఇచ్చేది చాలా దుర్మార్గం. ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. లేదంటే నీ ఇంటికి నల్ల లేదు, కొళాయి లేదు, అది లేదు, ఇది లేదని అందరిని బెదిరిస్తున్నాడు. ఆ బెదిరించడం పద్ధతి కాదు. జనసేన నరేంద్ర మోడీ కానీ, అదే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఇంటికి నల్ల ఇస్తానని చెప్పినాడు. సరే ఇస్తే కూడా అందరికీ బాగుంటుంది. మా ఇండియా కూటమికి బాగా వర్తిస్తుందని మేము అందరూ కోరుకున్నాము. మేము ఏమైనా కట్టాలనుకుంటే డైరెక్ట్ స్వచ్ఛాలయంలోనే రిసిప్ట్ మా చేతికి ఇస్తే మేము ఎంతైనా కట్టగలుగుతాం. ఆయనంతకైనా బుక్ తీసుకొని రిసిప్ట్ తీసుకొని అది కట్టాలి ఇది కట్టాలని అందరినీ బెదిరించి కట్టడం చాలా తప్పిది. ఇది మా ఇక్కడ గేర్ లెవెల్ కి రిసిప్ట్ ఇచ్చినారు కదా, ఆ రిసిప్ట్ పైన డేట్ లేదు. డేట్ ఉంటే అందరికీ వర్తిస్తుంది సార్. అది స్వచ్ఛాలయంలోనే డేట్ లేదు. డేటు స్వచ్ఛాలయంలో కడితే డేట్ ఉంటుంది, అందరికీ వర్తిస్తుంది సార్. ఈ మధ్యలో ఈయన ఏం చేశాడంటే స్వయంగా ఒక బుక్ పుట్టించుకొని, అది వినాయక చందలాగా పుట్టించుకున్నారు కదా, అలాంటి బుక్ పుట్టించుకొని ఈయన వసూలు చేస్తున్నారు సార్. కొంతమందికి రిసిప్ట్ ఇచ్చినాడు, కొంతమందికి ఇవ్వలేదు సార్. అడగలేదా? మేము ఎవరైనా అడిగితే మీకు కొలాయి లేకుండదా లేదా, లేకపోతే మీ కొలాయి కట్ చేస్తాను, మీకు లేదు అవసరం ఉన్నోళ్ళు తీసుకుని అంటే మీ అవసరం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ తీసుకుంటారు. నీవు స్వచ్ఛాలయంలో కట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అయినా స్వచ్ఛాలయం సెక్రటరీ సార్ కూడా అంత పట్టించుకోరు సార్. ఎంపీడీ సార్ దగ్గరికి పోతే అది మంచి పద్ధతి కాదని చెప్పినాడు. ఫోన్ చేసి సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా పోయింది, దృష్టికి పోయింటే అలాంటి పిల్లంపించి ఇలాంటి మంచి పద్ధతులు కాదు. సమస్యలు ఉండవు. మన ఇండియా కూటమిలో అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేయాలి, కానీ ఇలాంటి దౌర్జన్యాలు మా పనికిరాదని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు. మాకు కూడా చెప్పినాడు అట్లాంటి కట్టించుకున్నది ఏం లేదు, ఏమన్నా ఉంటే రసీదు స్వచ్ఛలంలో కట్టించుకుంటే కట్టాల్సిందే అంటే ఆయన సర్పంచ్ కూడా పిల్లంపించి కట్టించినాడు. దానికి ఈయన పట్టించుకోలేదు సార్. ఇప్పుడు దాదాపు మీ ఊర్లో ఎన్ని కొత్త కలెక్షన్ ఇచ్చినారన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి 20 ఇచ్చినారు సార్. 20 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, కొంతమంది ఇవ్వలేదు. సరే, ఇప్పుడు మీరు ఏదైతే బుక్ పుట్టించుకున్నారంటున్నారు కదా, ఆ బుక్ పైన మేము చూసిందంటే 83వ బిల్ నంబర్. 83 అవును సార్, పాత బిల్లు నంబర్ తో కట్టించుకుంటాడు. 83 వరకు చూపిస్తుంది రసీద్ సార్. ఆయన స్వయంగా తీసుకున్నాడు సార్. ఆయన ఎవరికి చెప్పడం లేదు, ఇవ్వడం లేదు. అది బిల్లు ఆయన స్వయంగా బుక్ తీసుకొని కట్టించుకుంటాడు. మేమేమన్నామంటే ఎవరైనా కట్టించుకొని స్వచ్ఛాలయంలో రసీదు ఈ డేట్కి, ఈ సంవత్సరం డేట్కి ఉండాలని ఆన్లైన్ బిల్లు కడితే కడతామని చెప్పినాం సార్. ఈయన అవన్నీ లేదు, పాత రిసిప్ట్తో కలెక్షన్ ఇస్తున్నారు సార్. మా పేరు చిన్న వీరేసి, దిబ్బనకల్ సార్, బీజేపీ లీడర్ సార్. ఇదే దిబ్బనకల్ సార్. కొత్త కలెక్షన్ వేయించినామా? కొలాయిది వేయించాం కదా సార్. డబ్బులు 6,000 సార్. సర్పంచ్ సార్. రసీదు ఇచ్చినాడమ్మా? ఇంకా ఇలేదు సార్, మరి మొగోళ్ళకి ఇచ్చాడేమో తెలియదు. దిబ్బనకల్లో కొత్త కలెక్షన్ వేసినామా? కొలాయిది ఏం రసీదు ఇవ్వలేదా? లేదు. సర్పంచ్ రెడ్డి ఏమన్నా ఇంకా ఏమీ అడగలేరు, వాళ్ళు ఇచ్చలేరు, డబ్బులో ఇచ్చుకొని మాకు ఆడిచ్చారే. నీ ఊర్లోనే ఉండను, ఎవరైనా ఉండరు నా ఇచ్చారని నీవు అంటావు. ఇచ్చారు నాన్నకి, మరి ఆడిచ్చారు నానే ఉండనమ్మా. పిల్లలు బెంగళూరు పోయి వచ్చారే కాదు, ఇచ్చిన శుద్ధి అయితే ఇచ్చారని చెప్తాను. 6,000. లక్ష్మమ్మ. డబ్బులు అదే ఇంటికి 6,000 అడిగినారు. 6,000 రసీదు ఇంకేం లేదు, ఇచ్చినారంట. దిబ్బనకల్ కొత్త కలెక్షన్ ఇస్తున్నారు కదా మీరు? ఇస్తున్నారు. ఎంత కడుతున్నారు అన్నది? 6,000. కొలాయికి 6,000 ఎవరికి ఇచ్చినారు డబ్బులు? సర్పంచ్ కు ఇచ్చినాడా? ఇచ్చినారు. మళ్ళీ ఆయన చలాన్ ఏమైనా ఇచ్చినాడు లేదా? చలాన్ ఇచ్చినారు. ఇచ్చినాడా? డేట్ లేదు దాంట్లో ఏం రాయలేదండి, రాయలేదు. ఎన్ని రోజులు ఇచ్చేది? 6 రోజుల. 6 రోజుల. ఎవరెవరు వచ్చింది? తన కూడా వచ్చింది. అది కూడా వచ్చింది. వచ్చి 6,000 ఇవ్వాలని చెప్పి తీసుకుని పోయినాడా? అతను ఒకటే వచ్చింది. నా రోజు బచ్చాకు వచ్చేసి 12 యాదతో ఇంకో పిల్లలతో రాపించి ఇచ్చారు. మళ్ళీ ఈయన బాబు సార్ అని సంతకం పెట్టినాడు కదా,
ఆయన రావాలా, ఆయన మీరన్నా ఆయన దగ్గర పోవాలా పంచాయత్ సెక్రటరీ? ఆయన రాలేదు, సర్పంచ్ ఒకటి వచ్చింది. సర్పంచ్ ఒకటే వచ్చినాడా? సర్పంచ్ అసిస్టెంట్ ఇద్దరు వచ్చింది. డేట్ వేయలేదా? డేట్ ఒకటి వేయలేదు, నేను చూసుకోలేదు. డేట్ వేసి అనుకుంటే అది ఒకటి చూసుకోవాలి.